అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయాన్ని చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునికి వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుకొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండ్రి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించటయందు ఆతురత గలవాడే యేసే క్రీస్తు యూదులకు దృఢంగా సాక్ష్యమిచ్చుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అన్న ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించి 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయం కానీ చెడ్డ నేరం కానీ అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రం గురించిన వాదనైతే మీరే దాన్ని చూచుకుని ఇలాంటి సంగతులను గురించి విమర్శన చేయటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారి న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరులు ఏదో సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడెక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునికి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుండెను. వారింకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ ఎద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి ఎద్దు సెలవు పుచ్చుకుని ఓడెక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరయ రేవును దిగి యెరూషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంతియోకుకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత బయలుదేరి వరుసగా గలిలియా ప్రాంతమందును పుగ్రియా అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడైండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు త్రీవపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసుని గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి ఉచితపరిచింది. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతను అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అనే లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరిచే యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన మమ్మల్ని మీ యొక్క సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ యొక్క యేసయ్య వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, గొప్ప శ్రేష్టమైన బహుమతిని బట్టి మీకు వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క అపోస్తల కార్యంలో 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా తండ్రి. నాయన ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా, వారి హృదయమందు వాక్యం ఫలింపచేయి, వృద్ధిలోకి తీసుకుంటండి ప్రభా. నాయన వారి అంతరంగ కోరికలను నెరవేర్చు ప్రభా. నాయన సమస్త విషయాలని సహాయాన్ని అందించు. నీ కరుణని ఎల్లప్పుడూ చూపించే దేవాది దేవుడివైన యేసయ్య, నీవే గొప్ప దేవుడవు కదా తండ్రి. నీవు తప్ప ఈ లోకమందు ఎవరున్నారు ప్రభా మాకు. అయ్యా నాయన యేసయ్య ప్రభా. నాయన
నీ రాకడ అతి సమీపమైంది కదా ప్రభా. నీ రాకడలో ఎత్తబడగలిగే ధన్యత ప్రభా మాకు దయచేయండి ప్రభా. మాలో సిద్ధపాటు హృదయాన్ని దయచేయండి నాయన. యేసయ్య మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు నాయన మా అందరి పక్షంగా మీరు తీర్చండి. వాక్యాలు విన్న బిడ్డల పక్షంగా మీరు తీర్చండి నాయన. వారికి నాయన యేసయ్య ఎవరికైనా జీవన అవసరమైతే ఉద్యోగ దీవెన ఇవ్వండి నాయన. ఎవరికైనా నాయన ఏ అవసరత నిమిత్తం వారు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రభా నాకైతే తెలియదు కదా ప్రభా. సమస్తాన్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని నాయన చూస్తున్న దేవుడు నీవే కదా ప్రభా. లక్ష్య పెట్టగల దేవుడు కదా ప్రభా. లక్ష్య పెట్టి వారి కోరికలు నెరవేర్చు ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.